గతాన్ని మనం ఎలా తెలుసుకుంటాము? రాజులు, రాజ్యాలు, సాధారణ ప్రజల జీవితాల గురించి మనకు కథలు ఎలా చేరాయి? కేవలం కథల ఆధారంగా కాకుండా నిజాన్ని ఎలా నిర్ధారిస్తాము? దీనికి సమాధానం ఆధారాలు. అసలు చరిత్ర అంటే హిస్టోరియా అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దానికి అర్థం పరిశోధన లేదా అన్వేషణ. ఈ రోజు మనం ఈ అన్వేషణలో ఉపయోగించే సాధనాల గురించి లోతుగా చర్చిద్దాం. సరిగ్గా చెప్పారు. చరిత్రకారులు ఒక రకంగా చెప్పాలంటే డిటెక్టివ్ లాంటి వాళ్ళు. వాళ్ళు గతాన్ని పునర్నిర్మించడానికి రెండు రకాల ఆధారాలను ఉపయోగిస్తారు. ఒకటి పురావస్తు ఆధారాలు, అంటే ఆర్కియలాజికల్ సోర్సెస్, తవ్వకాల్లో దొరికిన వస్తువులన్నమాట. రెండోది లిఖిత ఆధారాలు, అంటే లిటరరీ సోర్సెస్, ఆ కాలంలో రాసిన గ్రంథాలు. ఈ రెండింటిని కలిపి చూసినప్పుడే మనకు గతం గురించిన ఒక స్పష్టమైన చిత్రం లభిస్తుంది. అయితే ఈ రెండింటి గురించి మనం విడమరిచి చూద్దాం. మొదటగా మాటలు లేని కథలు చెప్పే ఈ పురావస్తు ఆధారాలతో ప్రారంభిద్దాం. ఒక రాయి మీద చెక్కిన అక్షరం కాని, ఒక పాత నాణ్యం కాని, ఒక పెద్ద కథను ఎలా చెప్పగలదు? ఇక్కడే అసలు విషయముంది. పురావస్తు ఆధారాలలో ముఖ్యమైనవి శాసనాలు, నాణేలు, కట్టడాలు, ఇంకా తవ్వకాల్లో బయలుపడిన వస్తువులు. ముందుగా శాసనాల గురించి మాట్లాడుకుందాం. శాసనాలు అంటే ఇన్స్క్రిప్షన్స్, రాళ్లమీద, రాగి రేకున మీద రాసినవి కదా? అవును. వీటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటారు. ఈ శాసనాలలో 3 ముఖ్యమైన రకాలున్నాయి. ఒకటి ప్రశస్తి శాసనాలు. ప్రశస్తి శాసనాలు అంటే యూలజీస్. ఇవి రాజుల గుణగణాలను, విజయాలను పొగుడుతూ వేయించినవి కదా. కరెక్ట్. ఉదాహరణకు సముద్రగుప్తుడు గురించి చెప్పే అలహాబాద్ శాసనం. అవును. లేదా గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అతని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం. ఇవన్నీ అవే. ఓకే. ఇక 2 రాజశాసనాలు, అంటే ఎడిక్ట్స్. రాజు తన ప్రజలకు జారీ చేసిన ఆజ్ఞలనమాట. అశోకుడు వేయించిన శాసనాలు దీనికి మంచి ఉదాహరణ అనుకుంటా. ఖచ్చితంగా అవే దీనికి చక్కటి ఉదాహరణ. ఇక 3వది దానశాసనాలు, ల్యాండ్ చార్టర్స్. రాజులు బ్రాహ్మణులకు లేదా మఠాలకు భూములను దానం చేసినప్పుడు వాటిని రాగిరేకులపై చెక్కించేవారు. వాటినే తామ్ర శాసనాలు అంటారు. అవును. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందిన సోహగౌర తామ్రశాసనం దీనికొక ఉదాహరణ. ఇక్కడే నాకొక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. శాసనాల తర్వాత నాణేలు. ఒక చిన్న నాణెం ఒక సామ్రాజ్యం యొక్క ఆర్థిక, రాజకీయ పరిస్థితిని అది ఎలా చెబుతుంది? నాణేలు ఆ కాలంనాటి పరిస్థితులకు అద్దం పడతాయి. మౌర్యుల కాలంలోని విద్ధాంకిత నాణేలు, అంటే పంచ్మార్క్డ్ కాయిన్స్ ఒక ఉదాహరణ. అయితే మొట్టమొదట రాజుల చిత్రాలతో, పేర్లతో నాణేలను ముద్రించింది ఇండో-గ్రీకులు. ఓ అవులా? అవును. నాణేల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. న్యూమిస్మాటిక్స్. ఇక ఆ కాలంనాటి గొప్ప కట్టడాలు, శిల్పాల సంగతేంటి? అవేం చెబుతాయి? ప్రాచీన స్తూపాలు, దేవాలయాలు వంటివి. అవి ఆ కాలంనాటి మత విశ్వాసాలను తెలియజేస్తాయి. అలాగే సాంచి, భరత వంటి ప్రదేశాల్లోని శిల్పాలు, శుంగులు, శాతవాహనుల కాలంనాటి సామాజిక జీవితాన్ని కళ్లకు కడతాయి. ఆసక్తికరంగా ఉంది. ఈ శిల్పరూపాలను అధ్యయనం చేయడాన్ని ఐకనోగ్రఫీ అంటారు. ఐకనోగ్రఫీ బాగుంది. ఇవన్నీ దొరికాయి. సరే, కానీ వాటి వయసు ఎలా నిర్ణయిస్తారు? అప్పుడే కదా అది ఏ కాలానికి చెందిందో మనకు తెలిసేది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీనికోసం శాస్త్రవేత్తలు కొన్ని పద్ధతులు వాడతారు. జీవ సంబంధ అవశేషాల కోసమైతే రేడియో కార్బన్ డేటింగ్ వాడతారు. రేడియో కార్బన్ డేటింగ్. అవును. దీన్ని 1949లో విల్లార్డ్ లిబ్బీ కనుగొన్నారు. ఇది కార్బన్ 14 అనే ఐసోటోప్ క్షీణతపై ఆధారపడి పనిచేస్తుందన్నమాట. ఓకే. ఇక చెట్ల వలయాలను, అంటే ట్రీరింగ్స్ లెక్కించి కాలాన్ని నిర్ధారించే పద్ధతిని డెండ్రోక్రోనాలజీ అంటారు. డెండ్రోక్రోనాలజీ. అవును. అలాగే కుండలు, ఇటుకల వంటి వాటి కాలాన్ని నిర్ధారించడానికి థర్మోల్యూమినెసెన్స్ డేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. భలే. అంటే ఒక్కో వస్తువుకు ఒక్కో పద్ధతి ఉందన్నమాట. ఇప్పుడు వరకు వస్తువుల గురించి చూశాం. ఇక మాటల ప్రపంచంలోకి వెళ్దాం. అంటే గ్రంథాల గురించి. లిఖిత ఆధారాలను మనం 2గా విభజించవచ్చు. ఒకటి స్వదేశీ గ్రంథాలు, అంటే ఇండిజినస్ అకౌంట్స్. రెండోది విదేశీ గ్రంథాలు, అంటే ఫారెన్ అకౌంట్స్. స్వదేశీ గ్రంథాలంటే మన దేశంలోనే రాసినవి కదా? వాటిలో ఏమైనా రకాలున్నాయా? ఉన్నాయి. ఒకటి మత గ్రంథాలు, అంటే వేదాలు, పురాణాలు, జైన, బౌద్ధ గ్రంథాలు వంటివి. 2 లౌకిక గ్రంథాలు, అంటే సెక్యులర్
టెక్స్ట్స్, మతంతో సంబంధం లేనివి. అంటే కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం దీనికొక గొప్ప ఉదాహరణ. కరెక్ట్. మరి బయటి దేశాల వాళ్ళు మన దేశం గురించి ఏం రాశారు? వాళ్ళ దృష్టిలో మన దేశం ఎలా ఉండేది? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బయటివారి రచనలు మనకొక భిన్నమైన దృక్కోణాన్ని అందిస్తాయి. ఉదాహరణకు, గ్రీకు రచయిత మెగస్థినీస్ రాసిన ఇండికా ఉంది. అది మౌర్యుల కాలం గురించి చెప్తుంది. ఓ అవును. అలాగే చైనా యాత్రికుడు ఫాహియాన్ గుప్తుల కాలం గురించి, హ్యుయన్సాంగ్ హర్షవర్ధనుడి కాలం గురించి రాశారు. వీళ్ళ గురించి విన్నాను. ఇక అరబ్ యాత్రికులు అల్ భిరూని, ఇబ్ను బటూటా వంటివారు. వాళ్ళు ఆ కాలం నాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను వివరించారు. అయితే ఒక ప్రశ్న, ఈ గ్రంథాలలో రాసిన ప్రతిదాన్ని మనం గుడ్డిగా నమ్మవచ్చా? ఎంతమాత్రం కాదు. అస్సలు నమ్మకూడదు. స్వదేశీ గ్రంథాలలో రచయితలు తమ రాజులను పొగడటానికి అతిశయోక్తులు వాడి ఉండవచ్చు. నిజమే. అలాగే విదేశీ యాత్రికులు మన సంస్కృతిని, భాషను సరిగ్గా అర్థం చేసుకోలేక కొన్ని తప్పులు రాసి ఉండవచ్చు. అందుకే చరిత్రకారులు ఈ రెండు రకాల ఆధారాలను పోల్చిచూసి, విమర్శనాత్మకంగా పరిశీలించి ఒక నిర్ధారణకు వస్తారు. అంటే చరిత్రను నిర్మించడమనేది ఒక జిగ్సో పజిల్ లాంటిదన్నమాట. ఒకవైపు పురావస్తు ఆధారాలు అనే భౌతిక ముక్కలు, మరోవైపు లిఖిత ఆధారాలు అనే కథలు. ఈ రెండింటినీ కలిపినప్పుడే మనకు గతం యొక్క పూర్తి చిత్రం కనిపిస్తుంది. ఖచ్చితంగా. ఈ రెండు రకాల ఆధారాలు ఒకదానికొకటి బలాన్నిస్తాయి. ఒక శాసనంలో చెప్పిన విషయాన్నే ఒక గ్రంథం ధృవీకరించవచ్చు. లేదా దాన్ని ప్రశ్నించనువచ్చు. అవును. లేదా ఒక తవ్వకంలో దొరికిన వస్తువు ఒక కథలోని నిజాన్ని బయటపెట్టవచ్చు. వీటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడమే చరిత్ర అధ్యయనంలోని అసలైన సవాలు. ఈ చర్చ విన్న తర్వాత ఒక ఆలోచన వస్తోంది. ఒకవేళ చరిత్రకు సంబంధించిన ఒక రకమైన ఆధారం, ఉదాహరణకు ఒకానొక కాలానికి చెందిన నాణేలుగాని, శాసనాలుగాని మనకు దొరకకపోతే, దానిని మనం చరిత్రలో ఒక ఖాళీగా భావించాలా, లేక ఆ కాలపు ప్రజలు తమ కథలను మనకు ఇంకా దొరకని వేరే రూపంలో చెప్పారని భావించాలా?